కోతి మరియు మొసలి. ఒకప్పుడు నది పక్కన ఒక చెట్టు మీద ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు ఒక ఆపిల్ చెట్టు. దాని పండ్లు తేనెలాగా తీయగా ఉంటాయి. ఒకసారి ఒక మొసలి నది ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది. అప్పుడు కోతి దానికి ఒక ఆపిల్ విసిరి, వాటిని రుచి చూడమని కోరింది. ఆ పండ్లు నచ్చడంతో మొసలి ప్రతిరోజూ ఒడ్డుకు రావడం ప్రారంభించింది. మరియు కోతి విసిరిన పండ్లను తినేది. అవి రెండు త్వరలో మంచి స్నేహితులు అయ్యాయి. మొసలి కొన్ని పండ్లను తన ఇంటికి తన భార్య కోసం తీసుకువెళ్ళేది. మొసలి భార్య చాలా అత్యాశ గలది. ఈ ఆపిల్ పండ్లు తేనెలాగా ఉన్నాయి. ఎక్కడ నుండి తెచ్చావు అని అడిగింది. అప్పుడు మొసలి తన స్నేహితుడు కోతి గురించి చెప్పింది. తన భార్య అత్యాశతో, కోతి హృదయాన్ని తినాలని కోరుకుంటున్నానని తన భర్తతో వేడుకుంది. ఎందుకంటే అలాంటి రుచికరమైన పండ్లు ఇచ్చిన వ్యక్తికి తేనెతో నిండిన హృదయం ఉంటుంది అని అంటుంది. అప్పుడు మొసలికి కోపం వచ్చింది. మరియు అతని స్నేహితుడిని మోసం చేయడానికి అంగీకరించలేదు. కాని మొసలి భార్య తన స్నేహితుడి హృదయాన్ని తీసుకువచ్చే వరకు ఏమీ తిననని ఆమె పట్టుబట్టింది. నిరాశ చెందింది. అప్పుడు మొసలి తన స్నేహితుడిని చంపడానికి ఒప్పుకున్నాడు. అతను తిరిగి కోతి వద్దకు వచ్చి, తన భార్య తనను ఇంటికి తీసుకురావడం పట్ల ఆశ్చర్యపోతుందని మరియు నీలాంటి మంచి స్నేహితుడిని కలవడానికి ఆమె చాలా ఆతృతగా ఉందని చెబుతూ భోజనం కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. పాపం కోతి మొసలి కథను నమ్మింది. కాని అవతలి వైపు మొసలి ఇంటికి చేరుకోవడానికి నది ఎలా దాటగలనని తన స్నేహితుడిని అడిగింది. మొసలి అతనిని తన వీపు మీద ఎక్కి కూర్చో, నేను తీసుకువెళ్తానని చెప్పింది. కోతి అందుకు అంగీకరించి ఎక్కి కూర్చుంది. నది మధ్యలో, కోతిని చంపడానికి మొసలి సముద్రంలోకి లోతుగా తీసుకువెళ్ళింది. కోతి భయపడి మొసలిని ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగింది. తన భార్య, తేనెతో నిండిన కోతి హృదయాన్ని తినాలని చెప్పిందని మొసలి కోతికి చెప్పింది. అది విని కోతి తనను వెంటనే చెట్టు వద్దకు తీసుకువెళ్ళమని కోరింది. తాను చెట్టు వద్ద తేనెతో నిండిన తన రెండవ హృదయాన్ని విడిచిపెట్టానని చెప్పింది. మూర్ఖమైన మొసలి అప్పుడు తిరిగి చెట్టు దగ్గరకు ఈదుకుంటూ వచ్చింది. పడిన కోతి తిరిగి రాకుండా వెంటనే చెట్టు పైకి ఎక్కింది. ఎందుకు తిరిగి రావడం లేదని అడిగిన తరువాత, కోతి తనకు ఒకే హృదయం ఉందని మొసలికి సమాధానం ఇచ్చింది. మరియు అతని స్నేహాన్ని దుర్వినియోగం చేసినందుకు, నిన్ను నమ్మినందుకు మోసం చేయాలనుకుంటావా అని మొసలిని తిట్టింది.